నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరు మనోభావాలు దెబ్బతింటుందనేసి అనలేదు, కానీ కొంతమందికి అనిపించచ్చేమో. కానీ నేను మాట్లాడేది మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా చిన్న మెసేజ్. ప్లీజ్ మీరు ఇచ్చే కామెంట్ బాక్స్లో ఒక చిన్న మెసేజ్ నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతాను. ఎందుకంటే శివాజీ గారు అనే దానివల్ల చాలామంది ఫైర్ అవుతున్నారు. ఎందుకు అంటే మంచి మాట చెప్పాడు శివాజీ గారు, అది చాలామంది ఫైర్. చాలామంది ఏం కాదు, కొంతమందే. అందరూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. నేనడా శివాజీకే సపోర్ట్ చేస్తా. నా మనసుకు అనిపించింది తను మాట్లాడే పాయింట్ మంచి పాయింటే, కానీ పేరు పెట్టి ఎవరిని అనలా. అమ్మా నువ్వు, అమ్మా నువ్వు, అమ్మా నువ్వు, నువ్వు నువ్వు అని ఎవరి పేరు అక్కడ మెన్షన్ చేయలా శివాజీ గారు మాట్లాడినప్పుడు. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్తామండి, కూర్చుంటాం, అందరం కూర్చొని ఉన్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఒక డ్రెస్సింగ్ వంకరగా వేసుకొని వస్తుంది అనుకో, ఆ డ్రెస్ గురించి మనమేమో సైలెంట్గా కూర్చొని అమ్మాయిని ఇలా చూస్తూ ఉంటాం. కదమలో ఏం వేసుకొని వచ్చింది చూడ, ఏమన్నా ఒక సంస్కారం ఉందే, దాని అమ్మ అలా పెంచిందేమో దాన్ని. అది ఎవరు మాట్లాడతారు తెలుసా? మగవాళ్ళు మాట్లాడరు, మా ఆడవాళ్ళే మాట్లాడతారు. సపోజ్ ఈరోజు ఒక చిన్న మాట నాకు అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాగబాబు సరడా చెప్పారు, ఏమని తెలుసా? ఇలా ఆడవాళ్ళు డ్రెస్సింగ్ గురించి మాట్లాడే రైట్స్ ఎవరికీ లేదు అని. సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. నిజంగానే మా డ్రెస్సు మా ఇష్టం. మీరు అడిగే రైట్స్లా, ఎవరు అడిగే రైట్స్లా? అమ్మ నాన్న అడిగే రైట్స్ ఉంది. భర్త 7 జన్మలు బంధం అన్నట్టు 7 అడుగులేసి బంధాన్ని నింపుకున్న ఒక భర్తకి రైట్స్ ఉంటుంది కదా సార్. ఎందుకంటే ప్రతి రైట్స్ భర్తకి, తల్లిదండ్రుల తర్వాత ఒక అమ్మాయి పైన రైట్స్ వస్తుందంటే ఒక భర్తకే. అడిగే రైట్స్ లేదని అనేదానికి లేదు సార్. ఎందుకంటే తన భార్య తనకు అందంగా అవుపడాలని కోరుకుంటాడు. ఎవరికో అందంగా అవుపడాలని తన భర్త అనేవాడు అనుకోడు. ఎందుకంటే నా భార్యని ఎదుటివాడు వంకరగా చూస్తున్నాడే అని. సార్ ప్రతి ఒక్కరు వంకరగానే చూస్తారు. మనం ఆ రైట్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి సార్. నేను మాట్లాడేది తప్పేం లేదు సార్. మీరు మా ఆడవాళ్ళ గురించి మాట్లాడినారు, మా కోసం మీరు సపోర్ట్ చేస్తున్నారు. నాగబాబు సార్కి నిజంగా మెచ్చుకుంటాం, ఆ మంచి మాట మీరు చెప్పింది. కానీ కొన్ని మాకడ ఇది అనిపించింది, అక్కడ క్వశ్చన్ చేసేది మా ఆడవాళ్ళే. ఇలాంటి డ్రెస్సులు వేయకండి అంటే మేము మాట్లాడితేనే ఒక వ్యక్తి స్టేజ్ పైన మాట్లాడతాడు. ఎందుకంటే ఇలా వాళ్ళు వినకుండా మాట్లాడరు. ఈ పాయింట్ శివాజీ ఎక్కడో విన్నాడు. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు వినుంటారు. విన్నప్పుడు అడిగే రైట్స్ ఉంది సార్. అది విన్నప్పుడు మన హీరోయిన్ల గురించి ఇలా మాట్లాడుతున్నారే అనే ఒక మనోభావం దెబ్బతినుంటుంది తనకడ. దానివల్ల ఒకరి పేరు పెట్టి అనకుండా ఇలా అన్నాడు, ఏమని, డ్రెస్సింగ్ మార్చండి అమ్మా, పద్ధతిగా డ్రెస్సింగ్ తీసుకోండి అని అన్నాడు. మంచిగా ఉండాలి అన్నాడు. ఆడవాళ్ళు ఏంటి సార్ అడిగే రైట్స్ లేకపోతే 7 నుంచి డ్రెస్సు ఇదంతా జబ్బలో పడేది ఎలా సార్? ఏమంటున్నారు? మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తామా నాన్న? ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని నిన్ను మారమని మా పిల్లలనే మేము అలా. కానీ డ్రెస్సింగ్ విధము, నాన్న ఇలా వేసుకో, అమ్మ ఇలా ఉండు అని మన పిల్లలకు మనం చెప్తాం. అవును కదా? మన పిల్లల్ని ఎవరు ఎదుటి వాళ్ళు మన పిల్లల్ని క్వశ్చన్ చేయకూడదు అనే రైట్స్తో మనం పద్ధతిగా పెంచుతాం మన పిల్లల్ని. అవునా కదా సార్? కాబట్టి నా విన్నపం నేను చెప్తున్నాను. కానీ డ్రెస్ అనేది నీ భర్త ముందర మొత్తం ఇప్పేసాడా కూర్చో, అది తను ఆనందం. తల్లిదండ్రుల ముందర ఒక పద్ధతిగా డ్రెస్ వేసుకో. ఇప్పుడు ట్యాగంటి గారు చెప్తున్నారు, గరికపాటి గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు సార్? అమ్మా జబ్బలో పడేది వెనక ఒక గీటు ముందుకు ఒక గీటు అని వేసుకొని తిరగద్దండి అమ్మ. మీ వల్ల మీ పైన 10 మంది మగవాళ్ళు చూసేట్టుగా మీరు ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నారు.
కానీ వాళ్ళ ఇంట్లో ఎంత సంస్కారం సార్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్, వాళ్ళు ఇది వాళ్ళ పూజ. కానీ వాళ్ళ భార్యను వాళ్ళు అంత ఆరాధిస్తారంటే వాళ్ళ భార్య పిల్లలు తన కంట్రోల్లో ఉండి పద్ధతిగా భర్త చెప్పింది తింటున్నారు, తండ్రి చెప్పింది తింటున్నారు. కాబట్టి తనడ ఇలా ఉండండి అమ్మా అని చెప్తున్నారు టాగంటి గారట. కానీ ఇవంతా తప్పు అని అనేది మనం ఎలా అంటాం సార్, మన కోసమే కదా సార్ అనేది. కానీ వాళ్ళని అంత పెద్దవాళ్ళు నిజంగా టాగంటి గారంటే నాకు దేవుడితో సమానం. నేనైతే నిజంగా తను ఇది వచ్చిందంటే నోరు ఎల్లబెట్టి చూస్తూనే ఉంటా, వింటుంటా మనసు పెట్టి. ఎందుకంటే మంచి ఇది చెప్తున్నారు, ఇలా వేసుకొని ఇలా తిరగండి అని ఎవరు చెప్పరు. కానీ డ్రెస్సింగ్ అనేది మన ఇష్టమే. మనల్ని కనీ సాకిన వాళ్ళు మనల్ని వదిలేసినారని మనం కూడా అలా వేసుకొని తిరగటం. ఇప్పుడు ఒక హీరోని అయితే ఒక శారీ కట్టుకోమను, శారీ కట్టుకునేదా ఏందో ఎక్స్పోజింగ్ చేసుకుంటా కట్టుకునేది, దానికి కట్టకనే ఉండొచ్చు శారీ ఏడా. చీర అంటే చీరలోనే ఆడపిల్లకి అందం వచ్చేది అనేది. చీర కడితే ఆడపిల్లకి ఎంత అందం తెలుసా, అంత అందం ఆడపిల్లలో ఉండేది. ఆడపిల్లలో అందం అవపడేదే అసలు ఒక అమ్మాయిని చూడటానికి ఒక అబ్బాయి తరపున వాళ్ళు ఫ్యామిలీ వస్తారు, అమ్మాయి ఆ శారీ కట్టుకొని బొమ్మలాగా ఓపడుతుంది వాళ్ళ కంటికి. కాబట్టి రే అమ్మాయి బాగుందిరా అని అంటారు. ఇప్పేస్తుంటే రే చీంద్ర దరిద్రంగా ఉంది అని అంటారు కదా. కానీ మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏం తెలుసా, చీరని. మనం చీర కట్టుకుంటే ఆడపిల్లకి అందం. చీరతోనే అమ్మ అనే పదాన్ని, పవిత్రమైన పదాన్ని పొందినాం అవునా కాదా. పంజాబ్ డ్రెస్ ఫంక్షన్లకు వస్తున్నారు, ఒక ఈవెంట్కి వస్తున్నారు, ఒక ప్రోగ్రామ్కి వస్తున్నారు, పంజాబ్ డ్రెస్ నిండుగా వేసుకోండి, మీ భర్తకు చూపించచ్చు అని చెప్పాలి. కానీ వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టము అనేది అది ఎక్కడి వరకు కరెక్టో నాకైతే అర్థమే కాలేదు. చాలామంది శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్ అంటున్నారు తెలుసా. ఎందుకంటే తను ఒక్కడే, చాలా మంది అసలు నేను ఎంతో మందిలో వింటున్నా, ఇదేంది ఇది హీరోని ఏదో మూవీ చేసే ఉంది అది చూడు ఎక్స్పోజింగ్ చేస్తా ఉంది అని అంటున్నారు. ఏమంతా చెప్పు, డబ్బు దేని కాడ వస్తుందో దాని కాడ ఉపయోగించండి. మరి సినిమాల వల్లడా దీని వల్లడా ఆడపిల్లలు ఆమె యాక్టింగ్ చేసి ఆమె వేసింది మనం ఎందుకు వేయకూడదు. మిడిల్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళడా పిల్లలు అలా వేస్తున్నారు. నేను చూసి చెప్తున్నాను, మీరుడా కొన్ని మంచి చెప్పండి అమ్మా ఇలా వేయద్దండి, 10 మంది మన వంక చూడ. ఇంకోటి చెప్పాలంటే ముస్లిం వాళ్ళండి 70 ఏళ్ళు అయిపోయింది, 80 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు బతుకుతారో కాటికి వెళ్ళిపోయే వాళ్ళడా. బా ఏముందిరా, ఏముందాడా, ఏముంది, అది ఎవరిచ్చారా అవకాశం. మా ఆడవాళ్ళు అలా అయ్యొచ్చా చెప్పండి. దాచుకొని మనం చెప్పలా, దానికని ఇది ఒక పద్ధతి ఉంది. నువ్వు వేసే డ్రెస్సు ముసులోడా ఒక హనం చేస్తున్నాడంటే అది ఎంత దుర్బుద్ధి అంటే, ఎంత ఇదంటే అది మనం మారాలి, ఆడవాళ్ళు మారాలి. ఒక డ్రెస్సింగ్ అనేది ఒక పద్ధతిగా ఇదనాలి. ఇంకోటి ఏమంటే పిల్లలు అలా వేసుకొని ఈ సినిమాల్లో ఏ ఆడది ఏ డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు చూడలేకపోతున్నావు ఇవంతా. పిల్లలనడా ఇలా వేసుకొని మిడిల్ వేసుకొని ఎంకరేజ్ చేసి డాన్సులు చేపిస్తున్నారు. నిండుగా గుడ్డేయటంలా చిన్న బిడ్డని చాలా మంది చిన్న పిల్ల పైన పసిబిడ్డలు అసలు ఏముండదు. పసిబిడ్డ దేవత అంటాం, ఆడది ఆదిపరాశక్తి అంటాం. దేవతలకి నిండుగా అలంకారం చేస్తాం, ఇప్పి పెట్టి అలంకారం చేయం కదా స్వామి. కాబట్టే అసలు బ్రాహ్మణ్స్తో సగా శివాజీ అనేది 100% కరెక్ట్ అంటున్నారు. ప్రతి ఒక్కరు బ్రాహ్మణ్స్ కానీ పూజారులు కానీ అసలు ప్రపంచమే చాలామంది శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్ అంటున్నారు సార్. నిజంగానే నేను ఆడదాన్నే, నాకు ఆడపిల్లలు ఉన్నారు. కానీ మన పిల్లల్ని ఒక పర్ఫెక్ట్ ఫేజ్లో పెంచాలి. నేర్పించండి, ఒక భరతనాట్యం నేర్పించండి. అది నిండుగా గుడ్డ కప్పుకొని భరతనాట్యం చేస్తుంది మన బిడ్డ. మనకి మంచి బిరుదు, మంచి పేరు కదా, అవునా కదా. తర్వాత సంగీతం నేర్పించండి, అది కూర్చొని నిండుగా గుడ్డేసుకొని సంగీతం పాడుతుంది ఒక బిడ్డ, అది వినటానికి బాగుంటుంది. ఇంకొకటి మూడోది నేను చెప్పేది, కానీ నిండుగా నోట్లో ఇంచి ఒక మంచి పద్యాలు పాడించండి పిల్లల దగ్గర, అది మనకి మంచి పేరు.
ఇప్పి చూపించే డాన్సులు కూడా ఎంకరేజ్ చేయకూడదు బిడ్డలనాడ. ప్లీజ్ ఈ వీడియో ఎవరు మా బావాళ్ళు హట్ అవుతుందో నాకు తెలియదు, కానీ నా ఇంట్లో ఒక పసిబిడ్డ ఉంది, నా ఛానల్లో బిడ్డలు వీడియోలు ఉన్నాయి, చూడండి. నేనైతే మంచి మెసేజ్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు మా మనోభావాలు దెబ్బతినాలని నేను చేయటం లేదు, కానీ ఎంకరేజ్ చేయాలి. ఎంతవరకు ఎంకరేజ్ చేయాలో అంతవరకే ఆడదాన్నాడ ఎంకరేజ్ చేయాలి. మనం పుట్టి పెరిగిన దేశం, మన దేశంలో మాతృభూమి అంటేనే మనకి ఒక ఇది. ఆ దేశంలో మనం పుట్టినామంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి, తెలుసా? కొన్ని దేశాల్లో వెళ్ళి చూడండి, ఆడదాన్ని బిడ్డలు కనేదానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. సీరియస్గా చెప్తున్నాను. ఆడదంటే అణిగి తొక్కి కాలు కింద పెట్టి బిడ్డ కన్నావా మూల పడుండు అంటున్నారు. కానీ మన దేశంలో పూజిస్తున్నాం మనం ఆడదాన్ని. ఎందుకంటే ఆ పూజిచ్చే దాంట్లోనే మన ఆడదానికి మనం గౌరవం ఇస్తున్నాం. అది తెలియకుండా చాలా మంది ఆడవాళ్ళు విడిగా జబర్దస్త్లో ఎక్స్ట్రా జబర్దస్త్కి వస్తారు కొంతమంది. 7 దాకా మరీ చూడలేకపోతున్నాం. ప్రోగ్రాములు మేము చూస్తేనే కదా మీకు ఇది ఉంటుంది. మేము చూడాలంటే మీ డ్రెస్సింగ్ ఆడవాళ్ళకి డైరెక్టర్ కానీ ప్రదేశ్ డబ్బు పెట్టేవాడు ఎవరైనా కానీ ఒక డ్రెస్సింగ్ అనేది ఒక పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఒంటి నిండా కప్పుకొని చేయమని చెప్పలా. ఒక పంజాబ్ డ్రెస్ వేసుకొని రండి, ఇంట్లో చీర కట్టుకోండి. మీ ఇంట్లో నైట్ వేసుకుంటారో చీర కట్టుకుంటారో అది మీ ఇష్టం. బయట మేము చూసేప్పుడు మేమడా అబ్బా అమ్మాయి చూడు ఎంత బాగుంది, వా సూపర్గా ఉంది కదా, ఎంత బాగా వేసుకుని వచ్చిందిగా డ్రెస్ అనేట్టుగా చేయండి. మరి ఎంత అప్పుడేట్గా ఉంటే దానికి ఎందుకండి? ఆమె ఎవరో వేసుకుంటుంది, కానీ ఆడవంతా ఎంత రోయ్, ఆడవంతా ఇప్పి చూపించేదానికనే ఉంటాయిరా. బయట ఇట్టుంటాయి కానీ ఇంకా ఆడ రూమ్ పిలిస్తే వస్తాయి అనే వాళ్ళు ఆడ ఉన్నారు. మెయిన్స్ ఇది ఉంది లేదని అనకండి, ఉంది. మనం పర్ఫెక్ట్ అని అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు మగవాళ్ళని అనటం తప్పు. కొంతమంది ఉంటారు దాంట్లో వంకరగా చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక హీరోని వస్తానంటే మగవాళ్ళే పోయి దాని పైన పడుతున్నారంటే మొత్తము ఓపెన్ చేసి పెట్టుకొని వస్తే ప్రతి ఒక్కడి పైన అన్నీ తడుముకొని పోతా అంటాడు. అవునా కదా? ప్లీజ్ ఫ్రెండ్స్, నేను అనింది ఇవన్నీ ఓపికగా ఈ వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్పాను అనేది ఎవరిని హట్ చేయాలని కాదు, కానీ నా మనసు కనిపించిందే నేను చెప్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఎంతమందికైనా మీ ఇష్టం. ఫార్వర్డ్ చేయొచ్చు, ఫార్వర్డ్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. మీరు ఇచ్చే చిన్న మెసేజ్ నేను తెలుసుకుంటా. నేనైతే శివాజీ గారిని ఎంకరేజ్ చేస్తున్నాను. తను అన్న మాట చాలా బాగుంది. తను డ్రెస్సింగ్ మార్చుకోండి అమ్మా బయట వచ్చినప్పుడు అన్నాడు. చాలా మంచి మాట, తప్పు మాట అయితే కాదే కాదు. అది గరికపాటి గారు చెప్పేది అలాగే చెప్తున్నారు, ట్యాగంటి గారు చెప్పేది అలాగే. సంస్కారం ఆడదనుకుంటే ఇంటికి వస్తుంది, ఆడది ఇప్పి చూపిస్తే ఆ సంస్కారం నడురోడ్లోకి పోతుంది. అప్పుడు సంస్కారం అనేది ఒక ఆడదానిలో పోతే అందరు ఆడవాళ్ళు అలాగే వంకరగానే చూస్తారు కదా.